ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు వచ్చారో వాళ్ళు కొన్ని వినతులు ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం ఉంది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యేటువంటి కొత్త సినిమాలకు టికెట్ రేట్లు అవకాశం, తర్వాత ఇంకా ఇతర ఫెసిలిటీసు అట్లాంటి వాటిపైన వాటిని అడిగే అవకాశం ఉంది. ఇన్ని రోజులు జరిగినటువంటి అన్ని అంశాలను చర్చకు తీసుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంశాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సినిమా నటులను, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుంది అనేటువంటి జరుగుతున్న ప్రచారం, వీటన్నిటిపైన వారు మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీరందరికీ భరోసా ఇచ్చే అవకాశం ఉంది. మొదట సామాన్యుల కోసమే, అంటే కామన్ మ్యాన్ కోసమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూనే మీకు రావాల్సిన రాయితీల విషయంలో, ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ విషయంలో, జరగాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం విషయంలో సినిమా ఇండస్ట్రీకి ఉంటుందనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో బెంగళూరు బయలుదేరి వెళ్ళాలి. బేగంపేట ప్రత్యేక విమానంలో ఆయన సిడబ్ల్యూసి సమావేశాలకు వెళ్తా ఉన్నారు. గాంధీ ఏఐసిసి అధ్యక్షుడై 100 సంవత్సరాలైన నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తూ ఉంది సిడబ్ల్యూసి. సో బెంగళూరు, బెళగావిలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు కొద్దిమంది ముఖ్య నాయకులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ భేటీ సుదీర్ఘ భేటీ ఉండకపోవచ్చు, జస్ట్ పరిచయ కార్యక్రమం కింద కొన్ని అంశాలు మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరొక్కసారి సినీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది సినీ ప్రముఖులు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి రానటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రభాస్ రాలేదు, మహేష్ బాబు ఇంకా రాలేదు. అంటే వారు ఎక్కడెక్కడున్నారో తెలియదు. షూటింగ్ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నారా, బిజీ షెడ్యూల్లో ఉన్నారా, హైదరాబాద్లో అందుబాటులో లేక రాలేదా, ఇవన్నీ పక్కన పెడతాం. మరొక్కసారి ఇంత షార్ట్ స్పాన్లో కాకుండా నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు సినీ పెద్దలతో భేటీ ఉంటుందనేటువంటిది ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు చెప్పారు. కాబట్టి చాలా షార్ట్ స్పాన్లో నిన్న కొద్ది మందికి అందుబాటులో ఉన్న వారికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈ భేటీ ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం ఉంది. మరొక సినీ పెద్దలతో ఒక సుదీర్ఘ భేటీ, అందరూ ప్రముఖులు హాజరయ్యేలా, వారందరి అనుమానాలను నివృత్తి చేసేలా, ఒక ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఇచ్చేలా నెక్స్ట్ మళ్ళీ ఉండొచ్చు అనేటువంటిదే చర్చ సాగుతుంది. సో ఈరోజు భేటీ కేవలం ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి, కాంగ్రెస్ సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం అనేటువంటి జరుగుతున్న దానికి ఒక పులి స్టాప్, చిన్న కామా పెట్టే కార్యక్రమంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మధు, ఇంకా ఎవరైనా రావాల్సిందా? దాదాపుగా మీటింగ్ ప్రారంభమైనట్టే భావించాలి. రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? టాలీవుడ్ తరఫున ఈ డిమాండ్ ఉండబోతున్నాయా? టాలీవుడ్ నుంచి ఏం డిమాండ్స్ ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బయలుదేరతారని చెప్పిన తర్వాత ఇంకెవరైనా సినీ ప్రముఖులు వస్తున్నారనేటువంటిది డీటెయిల్గా సమాచారం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి, మంత్రులు, కీలకమైనటువంటి అధికారులు బయలుదేరి కమాండ్ కంట్రోల్కి వచ్చారు. సినీ ప్రముఖులు దాదాపు వచ్చినటువంటి వారే లోపల ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇంకా క్లోజ్ అయింది వచ్చేవారికి సంబంధించినటువంటి రూట్. కేవలం ముఖ్యమంత్రి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు, లోపల మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన బయలుదేరాల్సి ఉంది. కాబట్టి సినీ ప్రముఖుల నుంచి ఉండేటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థన వచ్చేటువంటి సినిమాలకు రాయితీలు ఇవ్వడము, ట్యాక్స్ రూపంలో కావచ్చు, టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం కావచ్చు, ఇంకా బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన ప్రభుత్వ ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, ఈవెంట్ల విషయంలో కావచ్చు, సో ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్లు కావచ్చు, బెనిఫిట్ షోలు, ఇట్లా వీటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సినీ ఇండస్ట్రీ ప్రోత్సాహకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి అనేటువంటి ఒక వినతిని వీళ్ళు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వ వెర్షన్ కూడా క్లారిటీగా వారు ముందుంచే అవకాశం ఉంది. సో మొత్తానికి భేటీ ప్రారంభమైంది. చాలా కీలకమైనటువంటి భేటీగా దీన్ని భావిస్తూ ఉన్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా. ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారానికి, వ్యతిరేక ప్రచారానికి నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు, విమర్శలు దాడి చేశారు. అసలు నైజాం ఏరియాలో మీ టాప్ హీరోల సినిమాలను అడ్డుకుంటే, బహిష్కరిస్తే ఆ టాప్ హీరోలు తెలంగాణలో అడుక్కు తినే పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక ఇలాంటి పదజాలాన్ని, ఇలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలను కూడా చేశారు. మనం చూసాం. అసలు ఇట్లా మీరు బ్రతకడానికి ఆ టాప్ హీరోలు తెలంగాణలో అడుక్కు తినే పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక ఇలాంటి పదజాలాన్ని, ఇలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలను కూడా చేశారు. మనం చూసాం. అసలు ఇట్లా మీరు బ్రతకడానికి వచ్చారు, ఇక్కడ ఇలాగే ఉండండి, ఎక్స్ట్రాలు చేస్తే ఇక మీరు సొంత ప్రాంతానికి వెళ్ళిపోండి, ఇలాంటి హెచ్చరికలు కూడా చూశారు. సో ఇంకా కొంతమంది సినీ నటులు వీళ్ళు సేవ చేయట్లేదు, డబ్బులు
పరిస్థితి, మాటల దాడి, మూకుమ్మడి దాడి కాంగ్రెస్ వైపు నుంచి వచ్చిందనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, అది ఆ వార్త పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే ముందే దానికి పులి స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా, మళ్ళీ అల్లు అర్జున్ విచారణ పేరిట పిలిచే అవకాశం ఉంటుందా, నిజంగా ఆయన బెయిల్ రద్దు అవుతుందా? ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా, మళ్ళీ అల్లు అర్జున్ విచారణ పేరిట పిలిచే అవకాశం ఉంటుందా, నిజంగానే ఆయన బెయిల్ రద్దు అవుతుందా, ఆయన మధ్యంతర బెయిల్ నిజంగా ఫ్యూచర్లో ఆయన దీని ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ దాంట్లో విచారణ వచ్చినటువంటి నోటీస్ లో పేర్కొన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పులి స్టాప్ పెట్టే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది. ఇక అల్లు అర్జున్ విషయం ఇక్కడితో సమస్యపోయే అవకాశమే పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. రైట్ మధు, సినీ ప్రముఖులకు సంబంధించిన డిమాండ్స్ ఉండబోతున్నాయా? అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకేదైనా ఇట్లా ఎటువంటి ప్రివిలేజెస్ ఇవ్వాలని కానీ, లేదంటే కొత్తగా స్టూడియోల నిర్మాణం కోసం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు రేపు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయేటువంటి కొత్త సినిమాలు, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో ఎక్కువగా FDC చైర్మన్ గా నియమించబడ్డటువంటి ప్రభుత్వం నుంచి దిల్ రాజు సినిమాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆయనే FDC చైర్మన్. సో ఆ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా నైజాం ఏరియా అంటారు, నైజాం లో పెద్ద ఎత్తున కలెక్షన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మూవీస్ ని ఆదరిస్తారు. ఈ ఏరియాలో ఎక్కువ బిజినెస్ ఏరియా ఇది అనేటువంటిది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో చర్చ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మరి బెనిఫిట్ షోలకు కానీ, టికెట్ రేట్ పెంచుకునేటువంటి దానికి కానీ, ప్రీమియర్ షోలకు అనుమతి కానీ, ఎలాంటి అనుమతి దానికి ఏమైనా పరిమితి విధించే అవకాశం ఉందా, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సో సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏం అడగనున్నారు ప్రభుత్వం ముందు, ఏ ప్రతిపాదనలు ఇస్తున్నారు సంక్రాంతికి? ఎందుకంటే భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించాము, వాటికి రాయితీల రూపంలో ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి అనుమతుల రూపంలో, ఫెసిలిటీస్ రూపంలో వాటిని విన్నవించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇందాక మాట్లాడినట్టు ఇది మొదటి భేటీ, ఇక ముందు కూడా మరొక భేటీ ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది సినీ పెద్దలు ఇంకా హాజరు కాలేదు వివిధ కారణాల వల్ల. రైట్ మధు, సో భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ చేస్తారు, అసలు సీఎం రేవంత్ రెడ్డి వారి నుంచి ఏం అడగబోతున్నారు, అట్ ది సేమ్ టైం ఇటీవల కానీ జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి. అటు స్టార్ ఐకాన్గా ఉన్నటువంటి ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ చూస్తున్నాం. ఈ యొక్క ఘటన కావచ్చు, గతంలో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యల విషయంలో, దేవరా ప్రిలీజ్ ఈవెంట్ రద్దు విషయంలో, ఇలా ఒకదానికొకటి చాలా అంశాలు ఉన్నాయి. ఒకటే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొందరి మీద అటు అత్యాచార కేసులు కూడా నమోదైన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా వరుస క్రమంలో ఒకదాని వెంట ఒకటి సుమారుగా 7 ఏళ్ల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక కేసులు నమోదై అనేక రకాలుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. వీటన్నిటి విషయంలో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సెలబ్రిటీల భేటీ పైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ భేటీ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం ఈ భేటీలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సార్న బ్రాండ్ అనే డైలాగ్ అయితే ఏదైతే పుష్ప సినిమాలో ఉంటుందో అదే స్థాయిలో ఇక్కడ ఈ భేటీ కూడా కనబడుతోంది. ఇంతమంది ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలబోతున్నారంటే చాలా ఆసక్తి రేపుతోంది. ఎవరు ఏం అడుగుతారు, ఏం క్వశ్చన్స్ వేస్తారు, ఎటువంటి డిమాండ్స్ ముందు పెట్టబోతున్నారు, చాలా ఆసక్తి రేపుతోంది. ఇది ఆన్ రికార్డ్ మనకి కేవలం పరిచయ కార్యక్రమంగా చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద సుదీర్ఘమైన భేటీ, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది సినీ సేవలు అందరూ కలుస్తున్నారు కేవలం పరిచయం కోసమైన మాట అని మనం చాలా తేలిగా కొట్టిపారేయలేం. డెఫినెట్గా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ అంశాలు చర్చకు వస్తాయని మాత్రం చాలా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద సినీ ప్రముఖులంతా కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రిని భేటీ కావడం పైన అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఈ విషయం పైన ఈ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పుష్ప 2 తొక్కిసలాట ఘటన పైన ఏమైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా, లేదంటే ఇంకా ప్రీమియర్ షో, బెనిఫిట్ షోల పైన గంటాపదంగా ఆయన చెప్పారు. కాబట్టి ఒకసారి బిఫోర్ మనం విందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను కుర్చీలో ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవని కరాఖండిగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన. ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना.
आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। రైట్, కమాండ్ కంట్రోల్ మొత్తం కూడా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హడావిడి వాతావరణం నెలకొంది. కమాండ్ కంట్రోల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే సుమారుగా ఇక్కడ 50 మందికి పైగా సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా అక్కడ భేటీ అవుతున్నారు. కాబట్టి పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏం జరుగుతుంది, ఏం చర్చ జరుగుతుందని చాలా ఆసక్తి రేపుతోంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ కవులు, కళాకారులకు సంబంధించి డిమాండ్ పెడతారా? వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు కూడా ఏమైనా సినిమాలో ప్రముఖ ఈ రకంగా ఉండాలి అనే ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉందా? తెలంగాణ కవులు, కళాకారులకు కూడా ఈ భేటీ ఉపయోగపడుతోందా? అట్ ది సేమ్ టైం అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో ఇటీవల కాలంలో పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట గడ్డ తర్వాత అల్లు అర్జున్ పైన కేసు నమోదైన విషయం చూసాం. ఆయన జైలుకి తరలించే సిచ్యువేషన్ చూసాం, రిమాండ్ తరలించే సిచ్యువేషన్ చూసాం, బెయిల్ వచ్చింది. అయితే ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మరోసారి సినిమా ఇండస్ట్రీలో రాజేసుకుంది. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ తరలి రావాలంటూ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ప్రజాప్రతినిధులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పడం, పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారని చెప్పడం, ఇలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే పుష్ప సంబంధించిన ఒక ప్రీమియర్ షో అంశం ఏకంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ దాకా దారితీసిందంటే మనం చూడొచ్చు. ఇన్సైడ్ విజువల్స్ ఇవి. మీటింగ్కి హాజరైన వారిలో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రాఘవేందర్ రావు, అల్లు అరవింద్ ఉన్నారు, ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అక్కడ చాలా మంది ఎదురు చూస్తూ వంశీ పైడిపల్లి, ఆ తర్వాత డైరెక్టర్లకు సంబంధించి అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్ లంతా కూడా ఉన్నారు. ఒకసారి ఇన్సైడ్ విజువల్స్ మనం ఫుల్గా ప్లే చేసి చూద్దాం. ఇన్సైడ్ విజువల్స్ పీసీఆర్ ప్లీజ్. ఇన్సైడ్ విజువల్స్ మనం చూద్దాం. ఇన్సైడ్ విజువల్స్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్సైడ్ విజువల్స్ మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ చూడండి. రాఘవేందర్ రావు, అల్లు అరవింద్ ఉన్నారు, పక్కనే మరికొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. వెనకాల సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, ఇతర ప్రొడ్యూసర్లు ఉన్నారు. డైరెక్టర్లు బోయపాటి, తర్వాత వంశీ పైడిపల్లి, అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు. ఇన్సైడ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. ఇప్పుడు భేటీ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి వారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు ఏందని పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. చూద్దాం మరి ఈ భేటీకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది. ఈ భేటీ పైన మీరు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? భేటీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ ఆ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. అందుకంటే ఆర్టీవీ ముందుగా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇన్సైడ్ విజువల్స్ ఇవి. రైట్, ఇప్పుడు లోపల మీటింగ్ లో జరుగుతున్న అంశాలేంటి, టాలీవుడ్ కు ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటి? అయితే కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో సినీ నటులు పాల్గొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారి ముందు కొన్ని అంశాలు ఉంచబోతోంది. తెలంగాణ కులగణన సర్వే పైన రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ కొన్ని కార్యక్రమాలు చేయాలన్నట్టుగా సినీ నటుల్ని వారు కోరే అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనలో కూడా సినీ తారులు సహకరించాలి అని తెలంగాణ ప్రభుత్వం వారి ముందు కొన్ని కండిషన్స్ ఉంచబోతోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోయిన్లు పాల్గొనాలని చెప్పడం జరుగుతోంది. ఈ కండిషన్స్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలి అని కూడా ఒక కండిషన్ పెట్టబోతున్నారు. ఇక సినిమా టికెట్ల పైన ప్రత్యేక సెస్ ఉండబోతోంది. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సినిమా తారుల సహకారం ఉండాలి. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేనట్టుగానే చాలా కరాఖండిగా గంటాపదంగా ముఖ్యమంత్రి మరోసారి వారు కూడా తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత సెస్ ద్వారా వచ్చే డబ్బుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రేక్షకులుగా మాకు ఎందుకు లేవు సార్?
మమ్మల్ని ఎందుకు కవర్ చేయాలి? మేము మాట్లాడలేదు. పరిణామాల నేపథ్యంలో అవును సార్ అది ఈగో ఫీలింగ్ వల్ల చాలా కొంచెం పెద్ద ఎత్తున మీరు ప్రచారం టీవీలో ప్రచారం జరిగింది కానీ సార్ ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ మాట్లాడితే సార్ వాయిస్ సార్ 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవాళ ఇప్పగలిగారంటే అది భయపడి చూపించారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు శ్రీదేశ్ కావచ్చు, మహిళ చనిపోయింది కదా, వేరే వారు కూడా కావచ్చు. అలాగే సార్ అందరికీ ఒకే న్యాయం ఉండాలి. దీంట్లో అల్లు అర్జున్ తప్పు అయితే లేదు, అల్లు అర్జున్ తప్పు లేదు సార్. ఏ హీరో అయినా రావచ్చు, ప్రేక్షకులను కలవచ్చు, కలవకూడదు అనడానికి ఎవరు కాదు, ఇక్కడ ఎవరు లేదు, ఎవరికి హక్కు లేదు. హీరోలు రావాలి, పబ్లిక్ లకు రావాలి, హీరోలు పబ్లిక్ లకు రావాలి. నా పేరు నీరజ్ వాల్మీకి సార్. అది సినిమా బట్ కమాండ్ కంట్రోల్ ముందు ఒక వ్యక్తి నీరజ్ వాల్మీకి ఆయన పేరు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. అక్కడికి చేరుకొని ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ తప్పేమీ లేదు, ఎవరు తప్పేమీ లేదు, ఇక్కడ కావాలనే క్రియేట్ చేస్తున్నారు, బలవంతంగా డబ్బులు ఇప్పించారు, అయినా కూడా మరోసారి ఈ రకంగా ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. సినీ ప్రముఖులందరూ కూడా పిలిచిన నేపథ్యంలో ఒక అభిమానిగా నాకు కూడా అవకాశం కల్పించాలి, ప్రేక్షకుడిగా నేను కూడా మీటింగ్లో పాల్గొంటాను, నా అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తానంటూ ఆయన అక్కడికి ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎస్ మీరు చూడొచ్చు ఇన్సైడ్ విజువల్స్ వి. సురేష్ బాబు ఉన్నారు, స్క్రీన్లో మీకు కనిపిస్తున్నారు. సురేష్ బాబు ఉన్నారు, శివబాలాజీ, బోయపాటి, వంశీపైడిపల్లి, ప్రసన్న కుమార్, సి కళ్యాణ్ వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముగ్గురి కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురు ఇప్పటికే చేరుకున్నారు. భేటీ ప్రారంభమైంది. ఒకసారి భేటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకటి, కులగణన సర్వే కార్యక్రమంలో ప్రచారం చేసేందుకు సినీ నటులు పాల్గొనాలని ఒక కండిషన్ ఉండబోతోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తినితారు సహకరించాలని ఒక కండిషన్ ఉండబోతోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సార్ సామాన్య ప్రేక్షకునికి ఎలాంటి న్యాయం జరగట్లేదు. కామన్ మ్యాన్ తో కూడా పెట్టాలి. యాజ్ ఏ ప్రేక్షకునిగా నాకు మాట్లాడే హక్కు ఉంది. ఎందుకు తప్పు సార్? ఏం జరుగుతోంది? ఆయన ఎవరు, ఎక్కడికి వచ్చారు, ఆయన ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన మధు వినిపిస్తోందా? మధు అని ఏం జరుగుతోంది? ఆ వ్యక్తి ఎవరు, అక్కడికి వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన చెప్పేటువంటి వర్షన్ ఏంటి? రైట్, మధు వినిపిస్తోందా? ఎవరు ఆయన, అక్కడికి ఎలా వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆయన వర్షన్ ఏంటి? ఆయన వర్షన్ ఏం చెప్తున్నాడు? ఆయన రైట్, ప్రభుత్వం ఒక 5 కండిషన్స్ పెట్టబోతోంది. మొదటిది, కులగణన సర్వేలో ప్రచార కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొనాలి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్రమోషన్ చేయాలి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరో హీరోయిన్లు మాట్లాడాలి, సినిమా ముందు పక్కాగా డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఒక క్యాంపెయిన్ వీడియో వేయాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ తర్వాత సినిమా టికెట్ల పైన ప్రత్యేక సెస్ ఉంటుంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు పక్కాగా లేవంటగా తేల్చుతూనే సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక అసెంబ్లీలో సీఎం మాట కట్టుబడి ఉంటామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఈ 5 ప్రతిపాదన, 5 కండిషన్స్ని సినిమా ఇండస్ట్రీ ముందు పక్కాగా రాష్ట్ర ప్రభుత్వం ఉంచబోతోంది. ఇది పరిచయ కార్యక్రమమే కాదు, భేటీ కూడా ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రిని ఏం డిమాండ్ చేస్తారు, సినిమా ఇండస్ట్రీ పైన ముఖ్యమంత్రి ఎటువంటి కండిషన్స్ పెడతారో చూడాలి. ఎస్, ఒకసారి కమాండ్ కంట్రోల్ ముందుగా ఒక వ్యక్తి దూసుకోవడంతో హై టెన్షన్ నెలకొని అక్కడ ఒక హై డ్రామా చోటు చేసుకుంది. మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, ఎవరా వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన డిమాండ్ ఏంటి, ఆయన వర్షం ఏం చెప్తున్నారు? ఆయన నేను ఒక సినిమా అభిమానిని అంటూ వచ్చారు. నీరజ్ వాల్మీకి అని జడ్చర్ల ప్రాంతం నుంచి వచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఒక పేపర్ పట్టుకొని వచ్చారు. దాంట్లో సినిమా రేట్లు పెంచొద్దు అనేటువంటిది ఆయన అభిమతంగా మాట్లాడారంటే, ఇప్పుడు సామాన్యుడు సినిమాలు చూసేలా ఉండాలి, కేవలం సినీ ప్రముఖులతో భేటీ కరెక్ట్ కాదు, సామాన్యుల అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి వేలకు వేలు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూసే పరిస్థితి లేదు. కామన్గా సినిమా మీద అభిమానం ఉన్నటువంటి ఒక పేదవాడు సినిమా
థియేటర్కి రావాలంటే అందుబాటులో టికెట్ రేట్లు ఉండాలి, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మా అంశాలను కూడా. ఎందుకంటే మొన్నటి వరకు జరిగింది ఒకటైతే ఇప్పుడు మళ్ళీ సినీ పెద్దలు చెప్పిందే ప్రభుత్వం వినే అవకాశం ఉంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కరెక్ట్గా చేశాడనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ సినీ ప్రముఖులతో భేటీ అవుతా ఉన్నారు కాబట్టి మళ్ళీ సామాన్యుడి మాట వినే పరిస్థితి ఉండదు. మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి వింటారు. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిని అప్రోచ్ కాలేను, నా వల్ల కాదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మీడియా చేయడానికి ఒక నీరజ్ వాల్మీకి అనేటువంటి ఒక జడ్చర్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక ఆవేదన ఇచ్చారు. సో పోలీసులు ఆయన అదుపులోకి చేస్తారు, వాహనంలో తరలించి తీసుకెళ్లిపోయారు. సో ఆయన డిమాండ్ ఏంటంటే టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తారు. రైట్. సో ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతూనే ఇక్కడ అల్లు అర్జున్ తప్పేం లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడబోయారు, అసలు ఏం చెప్పాలనుకున్నారు ఆయన? అల్లు అర్జున్ తప్పేం లేదంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ తప్పేం లేదంటూ మాట్లాడారు. కావాలని అంటే ఆయన చెప్పినటువంటి వీడియో ఉంది, ఆ వీడియో ఆయన కావాలనే అరెస్ట్ చేశారని చెప్పారు. ఒకవైపు మళ్ళీ రేవంత్ రెడ్డి కరెక్ట్గానే చేశాడంటున్నారు, సినిమా రేట్లు తగ్గించారంటున్నారు. సినిమా నటులు నేను కూడా సినిమా నటుల అభిమానిని అంటున్నారు. 2-3 వెర్షన్స్ మాట్లాడారు. సో ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఒక డిమాండ్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. రైట్ మధు. సో మొత్తం మీద ప్రభుత్వం పెట్టేటువంటి కండిషన్స్ పైన కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. డ్రగ్స్ గురించి, కులగణన గురించి, ఆ తర్వాత సెస్ గురించి, సినిమా ప్రారంభానికి ముందు డ్రగ్స్ సంబంధించి నిలిపివేయాలి, వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలని ఇలాంటి కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఏంటి ఈ కండిషన్స్ పెట్టబోతోందా ప్రభుత్వం? డెఫినెట్గా ఈ కండిషన్స్ ని సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? సంక్రాంతి రానుంది. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు బరిలో ఉంటాయి. సినిమా ప్రొడ్యూసర్స్ భారీ ఎత్తున తారాగణం ఉంటారు. సినీ నటులు పెద్ద ఎత్తున టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి, లేదంటే పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతాయి. కుటుంబ సంబంధించినటువంటి కథా చిత్రాలు సంక్రాంతి బరిలో ఉంటాయి పెద్ద ఎత్తున. కాబట్టి వాటికి సంబంధించినటువంటి బెనిఫిట్ షోల కోసమో వాటికి జరగాల్సిన బెనిఫిట్స్ కోసం సినీ పెద్దలు ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీనికి మరొక భేటీ ఉండే అవకాశం ఉంది. వారు ఏ ప్రతిపాదనలు ముందు పెట్టినప్పటికీ కూడా వాటిని పరిశీలిస్తాం, ఆలోచిస్తాం అనేటువంటి ఒక అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డే అండ్ నైట్ లోనే ప్రభుత్వ వెర్షన్ ఎప్పుడు మారదు. మొన్ననే చెప్పారు సామాన్యుల పక్షం ఉంటామని చెప్పేసి, మీ బిజినెస్ మీరు చేసుకోండి అని చెప్పారు. బెనిఫిట్ షోలు ఉండవు, ఇక్కడ నుంచి ప్రీమియర్ షోలు ఉండవు, తెలంగాణలో అనుమతి లేదు, టికెట్ల రేట్లు పెంచే అవకాశం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీకి సంబంధించిన మంత్రి చెప్పారు. కాబట్టి డే అండ్ ఓవర్ నైట్ లో మళ్ళీ ప్రభుత్వ వెర్షన్ మారే అవకాశం ఉండదు. కాబట్టి కొంతమేర రాయితీ ఏమని ఇచ్చే అవకాశం ఉందా సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని, అది కూడా ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే ఒక సమాధానం వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరొకసారి భేటీ తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేటువంటిదే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్. ఈ భేటీ పైన ప్రతిపక్షాల రియాక్షన్స్ ఏంటి, అంటే ఎట్లా ఉండబోతోంది? చాలా వరకు డెఫినెట్ గా అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కారణమే రేవంత్ రెడ్డి కుట్రపని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారంటూ పదే చెప్పిన ప్రతిపక్షాలు ఈ రోజు భేటీ పైన పొలిటికల్ రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దాంట్లో గతంలో నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ రోజనే కాదు, గత కొంతకాలం నుంచి ఏదో ఒక ప్రజా సమస్యలని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అనూహ్యంగా. దాదాపు ఈ డ్రామా అంతా ఒక 15 రోజుల నుంచి ఇదంతా నడిచే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రజా సమస్యలు పక్కకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు ఇంతవరకు అమలు చేయలేదు. అనేక అంశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో అంతకంటే ముందుగా ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఈ రకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకుంటున్నారు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ వస్తా ఉన్నాయి. ఈ మొన్నటి వరకు జరిగినటువంటి ఆరోపణ విషయంలో కూడా కావాలనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటిది ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. కానీ దీనికి పులిస్టాప్ పెట్టడానికి, దీని ఒక చిన్న బ్రేక్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి మాత్రం ఈ సమావేశం దిల్ రాజు ద్వారా FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. దిల్ రాజు కలిసిన తర్వాత ఆయన ఆలోచనలను సినీ ఇండస్ట్రీకి చెప్పారు. కాబట్టి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, విప్పులు పెద్ద ఎత్తున విమర్శల దాడి చేశారు. వీడియోల రూపంలో వీడియో రిలీజ్ చేశారు, ట్వీట్లు చేశారు, ప్రకటనలు జారీ చేశారు. సినీ ఇండస్ట్రీని ఒక భయకంపిత, ఒక షేక్ చేసేలాంటి కామెంట్స్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ సినీ ఇండస్ట్రీ ఇంత కుదుపుకు గురైంది మొట్టమొదటిగా ఈ 2024 సంవత్సరంలోనే. అది కూడా కాంగ్రెస్
ప్రభుత్వంలోనే. సో ఆ షేక్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలందరితో భేటీ కావాలనే బెదిరించి భేటీ ఏర్పాటు చేయించారనేటువంటి విమర్శలు ఆల్రెడీ ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. అది ఎంతవరకు వాళ్ళ విమర్శలను అటు పక్కన పెడితే ముఖ్యమంత్రి మాత్రం సినీ ఇండస్ట్రీ బిడ్డలతో ఈ రోజు పరిచయ కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తుంది. నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకునేటువంటి అవకాశం ఉంది, తదుపరి నిర్ణయం. ఎందుకంటే ఓవర్ నైట్ లో ప్రభుత్వ నిర్ణయాలు మారవు కాబట్టి నిజంగానే బెనిఫిట్ షోలు ఉంటాయా, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందా, ఏ నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి ప్రభుత్వం తెలిసే అవకాశం ఉంది త్వరలోనే, సంక్రాంతిని దృష్టిలో పెట్టుకోండి. రైట్ మధు, మీరు హోల్లో ఉండండి. ప్రజెంట్ ఇంకా భేటీ కొనసాగుతోంది. భేటీ పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. భేటీ ఎంతసేపుగా కొనసాగే అవకాశం ఉంది ఏంటనే చాలా ఆసక్తి రేపుతోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ వారి ముందు ఉంచబోతోంది. డెఫినెట్గా వాళ్ళ డిమాండ్, టాలీవుడ్ తరఫున డిమాండ్ అయితే ఒకటే, వాళ్ళు నిర్మించినటువంటి సినిమాకు సంబంధించి తిరిగి ఆ డబ్బులను రాబట్టుకోవాలంటే ఒకటి డెఫినెట్గా టికెట్ రేట్లకు సంబంధించిన అంశం, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, సినిమా ప్రమోషన్ల కోసం కొన్ని ప్రమోషన్ షోలు, ఇవన్నీ కూడా చేయాల్సిందే. ఈ నేపథ్యంలో అవి నిలిపివేస్తామని చెప్పండి రేవంత్ రెడ్డి మాట పైన కొంత ఆయన రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని గురించి కొంత పదే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పలు కేసులు ఎదుర్కొంటోంది, పలు వివాదాలు చిక్కున్న నేపథ్యంలో వాటి విషయంలో కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్, డిమాండ్స్ కాదు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో మొదటిది కులగణనకు సంబంధించి ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత సినీ ప్రముఖులది. ఆ తర్వాత డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలకు నిర్మూలనకు సినీతారులకు సహకరించాలి అనే ఒక అంశం. తర్వాత డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరోయిన్లు క్యాంపెయిన్లో పాల్గొనాలని, బెనిఫిట్ షోకు సంబంధించి టికెట్ల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని, ఆ పునరాలోచన చేసే అవకాశం లేదు, ఇక లేనట్టుగానే భావించాలి. దీంతో సెస్ ఒక టికెట్ల పైన సెస్ పెంపు, ఆ తర్వాత ఆ సెస్ని కాస్త వచ్చిన డబ్బులను కాస్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణం కోసం వినియోగించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ ఇండస్ట్రీ చాలా సంపూర్ణంగా సహకరించాలి. ఇటువంటి అంశాలే కండిషన్స్ని సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడి చూసే ప్రయత్నం చేద్దాం. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। రైట్, లోపల భేటీ ప్రారంభమైంది. భేటీకి సంబంధించి కొన్ని విషయాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏం జరుగుతోంది, సీఎం రేవంత్ రెడ్డి వారితో ఏం మాట్లాడుతున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి ఆయన వారందరితో ఎటువంటి కండిషన్స్ పెడుతున్నాడు, వారు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా బౌన్సర్ల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బౌన్సర్ల సంస్కృతిని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సినీ ప్రముఖులు అవసరం ఉన్నా లేకపోయినా బౌన్సర్స్ని పెట్టి అభిమానులు చూసేందుకు డెఫినెట్గా వస్తూ ఉంటారు కాబట్టి వారిని దొబ్బడం, వారిని తోసేయడం, వారిపైన దాడి చేయలాంటివి చాలా జరుగుతున్నాయి. సో బౌన్సర్ల విషయంలో చాలా క్లిష్టంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, చాలా కఠినంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. బౌన్సర్లకు సంబంధించి సీరియస్గా సీఎం రేవంత్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని సీఎం భరోసా ఇచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు, సీఎం మేము ఇండస్ట్రీ పరంగానే ఉన్నాం, అన్ని యొక్క విషయంలో చాలా క్లియర్గానే ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు, మీరు అపోహలకు గురి కావద్దు అని చెప్పి చెప్తూనే సీఎం భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక మహిళా ప్రాణం పోవడం వల్లే ఈ ఇష్యూ ఇంత సీరియస్గా తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకసారి ఈ భేటీ కొనసాగుతుంది, ఇంకా ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, సీఎం రేవంత్ రెడ్డి వారికి ఏం చెప్తున్నారు, వారంతా ఏం డిమాండ్ చేస్తున్నారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు ఒక వ్యక్తి అనూహ్యంగా వచ్చి అక్కడ ధర్నా చేపట్టి ఒక రకంగా నిరసన వ్యక్తం చేశాడు. ఆయన ఏం మాట్లాడారు, మీ ఇష్టం. 60% మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి, ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి. మీరు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి, మాకు నో ప్రాబ్లం. బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్, బెనిఫిట్ షోలు కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం.
కాకపోతే దానికి ఇప్పుడు హీరోలు, దానికి కూడా హీరోలు రావాలి. ప్రేక్షకులు అనేవాళ్ళు, ప్రేక్షకులు హీరోలను చూసే ఇమేజ్ను బట్టే వస్తాం కదా సార్. కానీ ప్రేక్షకులు తప్పు, సారీ, హీరోలది మాత్రం తప్పు కాదు. హీరోలకు పర్మిషన్ తీసుకొని రండి, పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి. మేము వాళ్ళని చూసి ఆనందపడతాం. ప్రేక్షకుని, సగటు ప్రేక్షకునిగా ఎన్ని పైసలు, ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం కదా సార్. మేము వచ్చేది ఎందుకు? హీరోని ఇమేజ్ను, స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా చూడడం, అందరి సినిమాలు చూస్తాం సార్ మేము. సార్ మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి సార్. యాజ్ ఏ ప్రేక్షకులుగా మాకు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసే మాకు కూడా హక్కు ఉంటుంది కదా సార్. మేము కూడా పాల్గొనాలి ఈ చర్చలో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయ్ రైట్. సో శాంతి భద్రతల పైన కూడా రాజీ పడలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి భాగంగానే అటు బెనిఫిట్ ప్రీమియర్ షోలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటని వెనక్కి తీసే అవకాశం లేదన్నట్టుగా చాలా క్లారిటీగా చెప్తున్నారు ఆయన. ఇక తెలంగాణ రైజింగ్లో సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ డెవలప్మెంట్లో సినిమా ఇండస్ట్రీ సోషల్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా సహకరించాలని చెప్పారు ఆయన. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే. మీ మాట వింటారు కాబట్టి మీ ఫ్యాన్స్ని, అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వల్లే ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందన్నారు సురేష్ బాబు. ఇక ప్రభుత్వం పైన తమకు నమ్మకం ఉందని నిర్మాత సురేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ తరలి వచ్చిందని ప్రొడ్యూసర్ సురేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ జరిగేటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే RTV. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేను చెప్పిన మాటని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కులగణనకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మీ ప్రమోషన్లు, సహాయ సహకారం తప్పనిసరని ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది? నిజంగా యాక్సెప్ట్ చేసే విషయమేనా? డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్లో సినిమా ఇండస్ట్రీ పాల్గొనే అవకాశం అంత ఈజీగా ఉంటుందా? మనోజ్, ఇక్కడైతే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోనే జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లియర్ కట్ కమాండ్ కంట్రోల్ అనేది సినిమా పరిశ్రమ మీద ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. లోపల హాజరైన సినీ ప్రముఖులందరికీ కూడా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది అనేది ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా సినిమా ఫంక్షన్స్ కావచ్చు, రిలీజులు కావచ్చు, ఏదైనా కానీ జరుపుకునే విషయంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగే విధంగా, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఉపేక్షించే పని లేదు అని మాత్రం లోపల చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు